ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము శివయ్యకి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తానండి. ఈ వీడియో అనేది ముఖ్యంగా మనకి డిసెంబర్ నెలలో ఆద్ర నక్షత్రం అనేది మార్గశిర మాసంలో వచ్చిందండి. మరి ఆ రోజున మనకి ఈ సంవత్సరం కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉందండి చాలామందికి. డిసెంబర్ 15వ తేదీ ఆదివారం చేసుకోవాలా, 16వ తేదీ సోమవారం చేసుకోవాలా అని. యాక్చువల్గా అయితే మనకి 2 రోజుల్లో అయితే ఆద్ర నక్షత్రం అయితే మనకి ఉందండి. కాబట్టి మీరు కుదిరితే 15వ తేదీ అయినా చేసుకోవచ్చు, లేదు 16వ తేదీ అయినా సరే చేసుకోవచ్చండి. మీరు ఆ సమయంలో తప్పకుండా శివయ్యకు కనుక మీరు ప్రత్యేకంగా పూజ చేసి అభిషేకాలు చేసి పూజ అనేది చేసుకుంటే పరమశివుడు ప్రథమ స్థానం అనేది ప్రత్యేకంగా కార్తికేయుడికైతే ఇస్తాడట అండి. ఈ ఆద్ర నక్షత్రం ఉన్న సమయంలో ఎవరైతే శివయ్యకు పూజలు ఆరాధనలు చేస్తారో వారికి కార్తికేయుని కన్నా సరే ముందుగా ప్రత్యేకమైనటువంటి స్థానంలో అయితే ఉంచుతారట అండి. ఈ రోజున ఎవరైతే శివ అభిషేకం చేసినా చూసినా కూడా మీ జన్మల్లో ఉండేటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి మీకు మోక్షం అనేది కలుగుతుందండి. ఇప్పుడైతే నేను ఈ వీడియోలో వచ్చేసి శివ అభిషేకం ఏ ద్రవ్యాలతో చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూపిస్తున్నానండి. ఒకవేళ మీరు ఆద్ర నక్షత్రం రోజున పూజలు చేయలేని వాళ్ళు, టెంపుల్స్కు వెళ్ళి మీరు శివయ్యను దర్శనం చేసుకోలేని వాళ్ళు ఈ వీడియోని కనుక మీరు చూస్తూ, నేను సాక్షాత్తు శివయ్యకి అభిషేకం చేశాను కదా అండి, శివయ్యను మీరు తనివి తీరా చూస్తూ ఈ అభిషేకం అనేది వీక్షించవచ్చండి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెప్తారండి. శివయ్య ఆజ్ఞతోనే ఈ వీడియో అనేది మీ దగ్గరకు వచ్చింది అని అనుకొని సంతోషంగా మీరు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా శివయ్యకు అభిషేకం చేసే విధానాన్ని మీరు చూస్తూ ఆ శివయ్య ఆశీస్సులు అయితే తీసుకోండి. ఇప్పుడైతే నేను ఏ ద్రవ్యాలతో చేస్తున్నానో చూపిస్తున్నానండి. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అన్న విషయం అందరికీ తెలిసిందే కదా అండి. మరి శివుణ్ణి కూడా మనము అభిషేక ప్రియుడు అనే నామంతో సంబోధిస్తామండి. శివో అభిషేక ప్రియః అనే ఒక నామంతో మనము శివుణ్ణి సంబోధిస్తూ ఉంటాము. కాసిన్ని నీళ్లు శివలింగంపై పోస్తే సంతోషించి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమశివుడు. మన పెద్దలు చెప్తున్న దాని ప్రకారం పూజ కంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణం కంటే జపము, జపం కంటే అభిషేకము ఉత్తరోత్తరం అని మన పెద్దల మాట అండి. అంతటి విశేషత ఉందండి అభిషేకానికి. పరమశివునికి ఎప్పుడూ గంగాజలం అనేది నిత్య ధారలాగా అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది. అభిషేకిస్తే సర్వ సౌఖ్యాలు పెరుగుతాయట. ఆవు పెరుగుతో అభిషేకిస్తే ఆరోగ్యం, బలం, యశస్సు కలుగుతుంది. ఆవు నెయ్యితో అభిషేకిస్తే ఐశ్వర్య వృద్ధి అనేది జరుగుతుంది. తేనెతో అభిషేకిస్తే తేజో వృద్ధి కలుగుతుంది. మెత్తని చక్కెరతో అభిషేకిస్తే దుఃఖ నాశనం అనేది జరుగుతుంది. శుభ్రమైనటువంటి నీటితో శివునికి అభిషేకం చేస్తే శివానుగ్రహం అనేది పొందుతారు. భస్మజలంతో అభిషేకిస్తే మహాపాపహరం. చెరుకు రసంతో అభిషేకిస్తే తేజోవృద్ధి కలుగుతుంది. ద్రాక్షరసంతో అభిషేకిస్తే కార్యజయము, జ్ఞానప్రాప్తి కలుగుతుందట. దానిమ్మ రసంతో అభిషేకిస్తే 10 కోట్ల దోష నివారణ అనేది జరుగుతుందట. ఖర్జూర రసంతో అంటే కొద్దిగా నీళ్ళల్లో ఖర్జూరంని వేసి ఆ నీటితో శివునికి అభిషేకిస్తే సర్వకార్య జయములు కలుగుతాయట. రుద్రాక్ష జలం అంటే రుద్రాక్షోదకం అనే నామంతో సంబోధిస్తారండి. నీళ్ళల్లో రుద్రాక్షలను వేసి ఆ నీటితో అభిషేకిస్తే మహా ఐశ్వర్యం అనేది కలుగుతుందట. పసుపు నీళ్లతో అభిషేకిస్తే మంగళప్రదము, శుభప్రదం. కుంకుమ నీళ్లు అంటే హరిద్రోదకం అనే నామంతో సంబోధిస్తారు. కుంకుమ నీళ్లతో అభిషేకం చేస్తే సౌభాగ్యం, మంగళప్రదం. సుగంధం నీళ్లు, సుగంధం నీళ్లతో అంటే గంధం నీళ్లతో అభిషేకిస్తే సంపుత్ర ప్రాప్తి కలుగుతుంది. పుష్పజలం అంటే పుష్పోదకం అనే నామంతో సంబోధిస్తారండి. పుష్పోదకం నీళ్ళల్లో కొద్దిగా పుష్పాలను కలిపి ఆ నీటితో శివునికి అభిషేకిస్తే భూలాభం కలుగుతుందట. గంగాజలం, గంగాజలంతో అభిషేకిస్తే సర్వ సమృద్ధి కలుగుతుందట. పన్నీరు జలం, పన్నీరు జలంతో అభిషేకిస్తే పుత్రలాభం కలుగుతుందట.
నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యు భయము నివారణ అవుతుందట. టెంకాయ నీళ్లతో అభిషేకిస్తే సర్వ సంపద వృద్ధి కలుగుతుంది. మామిడి పండు రసంతో అభిషేకిస్తే దీర్ఘవ్యాధి నాశనం జరుగుతుందట. నేరేడు పండు రసంతో అభిషేకిస్తే వైరాగ్యం కలుగుతుందట. బిల్వోదకం అంటే బిల్వ పత్రాలు ఉంచినటువంటి నీళ్లతో అభిషేకిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. దూర్వోదకం అంటే గరికను నీళ్ళల్లో ఉంచి ఆ నీళ్లతో అభిషేకిస్తే ఏదైనా సరే పోగొట్టుకున్నవన్నీ నష్టద్రవ్య ప్రాప్తి అంటే మనం ఏదైనా సరే వస్తువులు కానీ ఏదైనా పోగొట్టుకుంటే అవి తిరిగి వస్తాయట అండి. సువర్ణోదకం అంటే నీళ్ళల్లో బంగారం వేసి ఆ నీళ్లతో మనము శివునికి అభిషేకిస్తే దారిద్ర్యం అనేది నశిస్తుందట. నవరత్నోదకం అంటే మన దగ్గర ఉన్నటువంటి నవరత్నాలను నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో అభిషేకిస్తే ధాన్యం గృహలాభం కలుగుతుందట. తిల మిశ్రిత ఆవు పాలు అంటే పాలల్లో నువ్వులను కలిపి ఆ ద్రవ్యాన్ని శివుని మీద అభిషేకిస్తే శనిగ్రహ పీడ అనేది నివారణ జరుగుతుందట. చక్కెర మిలిత ఆవు పాలు అంటే ఆవు పాలల్లో చక్కెర కలిపి వేసి అభిషేకిస్తే జడబుద్ధి నివృత్తి వాక్బుద్ధి అవుతుందట. దక్షిణావృత శంఖోదక జలం అంటే శంఖంలో నీళ్లను ఉంచి ఆ నీటితో అభిషేకిస్తే గృహ కల్లోలాలు తొలగుతాయట. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకిస్తే చక్రవర్తిత్వం లభిస్తుంది. అన్నముతో అభిషేకిస్తే అధికార ప్రాప్తి మోక్షము దీర్ఘాయువు లభిస్తుందట. అన్నముతో పెరుగుని కలిపి ఆ అన్నముతో శివునికి అభిషేకిస్తే శివానుగ్రహము లభిస్తుందట. పంచగవ్యం అంటే ఆవు నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి పేడ, ఆవు దూత్ పిక్స్ కానివ్వండి, ఆవు మూత్రం కానివ్వండి, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పాలు వీటన్నిటినీ మనము పంచగవ్యం అనే పేరుతో అయితే పిలుస్తాము. ఈ పంచగవ్యాలతో శివునికి అభిషేకం చేస్తే సర్వ పాపాలు నశిస్తాయట. పంచామృతాలన్నీ కలిపి అభిషేకిస్తే ధనవృద్ధి కలుగుతుందట. బియ్య పిండితో అభిషేకం అనేది చేస్తే అప్పుల బాధలు తొలగుతాయట. నిమ్మరసంతో అభిషేకిస్తే మృత్యుభయము తొలగుతుందట. 10 రకాల పూలతో అభిషేకిస్తే విజయం అనేది ప్రాప్తిస్తుందట అండి. ఇదండి మనము శివునికి అభిషేకం చేసేటప్పుడు ఏ ద్రవ్యాలతో చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో క్లియర్గా తెలియచేశాను కదా అండి. ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని నేనైతే అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.